బూతులు తిట్టే నోరా, బజారెక్కి కూసే నోరా, పాత జీవితంలో అది. ఇప్పుడు చచ్చిపోతున్నావు నువ్వు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి. ఆ నోరు మార్పు కనపడాలి. ఒకప్పుడు శాపనార్థాలు పలికి శాపాలు పెట్టి దూషించే ఆ నోరు ఇక దీవెన వచనం పలకాలి, శుభవచనం పలకాలి, ఆశీర్వచనం పలకాలి, దీవెన వచనం పలకాలి, ప్రేమ వాక్కు పలకాలి. దూషణ, శాపము అనేవి ఇక నోట రాకూడదు. అది మారు మనసుకు తగిన ఫలం. ఒకప్పుడు త్రాగుబోతుగా, సిగరెట్లు తాగేవాడిగా, బీడీలు తాగేవాడిగా, గంజాయి తాగేవాడిగా, డ్రగ్స్ తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది గనుక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటిని అవి నాశనం చేస్తాయి గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నీ జీవితం బాగుండాలి. అప్పుడే నువ్వు 10 మందికి దీవెనగా మారగలవు. నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు నీ జన్మను సార్థకం చేసుకోగలవు. పరిశుద్ధత కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, రెండూ కోల్పోతే మనం దేవుని కొరకు బతకలేము, సమాజానికి దీవెనగా ఉండలేం. అందుకే పరిశుద్ధత కాపాడుకోవాలి, హెల్త్ కూడా కాపాడుకోవాలి. హెల్త్ను చెడగొట్టే వాటిని విసర్జించాలి. నువ్వు మందు తాగితే దేవుడికి ఏం కిక్కెక్కదో. అబ్బాయి నువ్వు తాగుతుంటే నాకు ఎక్కుతుందిరా, తాగవాకరా అనేదానికి లేదు. నువ్వు తాగితే నీకే ఎక్కిద్ది. అయితే నువ్వు తాగితే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన 2 అవయవాలు, లివరు మరియు కిడ్నీలు 2 పోతాయి. అయిపోయినప్పుడు కనీసం 70, 80, 90 ఏళ్ళు బతకాల్సిన నువ్వు 30, 35 ఏళ్ళకే పోతావు. అందుకని నీ దేహాన్ని నాశనం చేసే వాటిని, అది సిగరెట్ అయితే లంగ్స్ ఖరాబ్ చేసేది, ఊపిరితిత్తులు. గుట్కా, ఖైనీ అయితే నీ దవడ క్యాన్సర్ బారిన పడుతుంది. మద్యపానం అయితే నీ లివర్ని, నీ కిడ్నీలను అది డ్యామేజ్ చేస్తుంది. ఇంకా విచ్చలవిడి వ్యభిచార పాపం అయితే రకరకాల రోగాలకు నువ్వు ఇదైపోతావు. అందుకే నిన్ను పాడు చేసేవన్నీ కూడా విసర్జించమన్నాడు. ఎందుకు? నా శరీరంతో నేను ఏమైనా చేసుకుంటానండి, దేవునికేం అని నువ్వు అంటావని ఆయనకు తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ శరీరం నీకు ఇచ్చిందేరా, కానీ దాని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. కొంతమంది నేను మందు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నేను గుట్కాలు ఖైనీలు తింటలేదు, నేను ఇవేవి చేయటం లేదు, కాకపోతే టయానికి తిండి తింటలేదు అంటావా? అది కూడా కేసే. నీకు తెలుసా, అది కూడా తప్పే. టయానికి నువ్వు తిండి తినకపోవటం, టయానికి నిద్రపోకపోవటం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని పనికి